పరిస్థితి ఏంటి చెప్పండి సునీల్? నుండి పంటలు రక్షించుకోవడం, లేదంటే అకాల వర్షానికి గురై పంటలు నష్టపోవడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత పంటను మళ్ళీ రైస్ మిల్లకు ఐకేపీ కేంద్రాలకు తరలించడం, అక్కడ తూకంలో జాప్యం, లేదంటే తూకం వేశాక లారీల కొరత ఒకవైపు రైతులను వేధిస్తుంది. ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు ఈ కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. మరోవైపు తాజాగా మనం మీరు చూసుకున్నట్లయితే శివంపేటలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన పరిస్థితి. ఎందుకంటే తన వడ్లను ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంతో పాటు మరోవైపు తూకం వేశాక కూడా రైస్ మిల్లకు తరలించేందుకు కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి రైతు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తన ఇంట్లో ఉన్నటువంటి తన నానమ్మకు అస్వస్థత ఉండడం పట్ల నేను ఐకేపీ కేంద్రం నుంచి వడ్లను అట్లాగే వదిలేసి ఆసుపత్రి చుట్టూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆమె కూడా చనిపోయింది. అయినప్పటికీ కూడా నేను మళ్ళీ ఐకేపీ కేంద్రానికి వచ్చేవారు కూడా తన వడ్లు అట్లాగే ఉన్న పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతు రవితేజ తీవ్ర ఆదరణ వ్యక్తం చేయడంతో పాటు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా పక్కనే ఉన్నటువంటి రైతులతో పాటు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినటువంటి వ్యక్తులు అడ్డుకున్నారు. ఒంటిపై కూడా నీరు పోయడంతో మొత్తానికైతే ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెదక్ సిద్దిపేట జిల్లాలో వరి రైతులకు సంబంధించి తీవ్ర కష్టాలు ఉన్నాయని చెప్పవచ్చు. వాళ్ళకు ఐకేపీ కేంద్రాల్లో కూడా వడ్ల తూకం తీవ్ర జాప్యం జరుగుతుంది. మరోవైపు తూకం చేసినటువంటి వడ్లను కూడా రైస్ మిల్లకు తరలించేందుకు లారీలకు ఉండగా తాజాగా సంగారెడ్డి జిల్లాలో నర్సాపూర్ లో చూసుకున్నట్లయితే మనకు అమాలీల కొరత కూడా రైతులు తీవ్రంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే రాష్ట్ర మంత్రులు మాత్రం చివరి గింజ వరకు కొంటామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఐకేపీ కేంద్రాల్లో తీవ్ర జాప్యాన్ని వాళ్ళు నిరసించారు. మరోవైపు అక్కడ నిరీక్షించలేకపోయి నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు తక్కువ ధరకైనా సరే అని చెప్పి కూడా వాళ్ళు ప్రైవేట్ రైస్ మిల్లులకు కూడా ఆ బియ్యాన్ని వడ్లను అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి లేదా మంత్రులకు సంబంధించి ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి రైతు సంఘాల నేతలు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రాజశేఖర్, సునీల్, ఇంకోటి ప్రధానంగా దేశాన్ని అన్నం పెట్టే రైతు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రతిసారి అకాల వర్షాలతో నష్టపోవడం జరుగుతున్నది. కానీ ఏ రోజు కూడా శాశ్వతమైన పరిష్కారం చూపించినటువంటి పరిస్థితి. ఇక్కడ మన తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ రైతు పక్షపాతిగా ఉండటం, రైతులు ప్రభుత్వంగా చెప్పుకొని ఆ దేశ రాజకీయాల్లో సాధించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు అలాగే నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం చూస్తాం. ఇంత జరుగుతున్నా ఇక్కడ రైతులు ఎంత ఆందోళన చేస్తున్నారు. దాదాపుగా 2 నెలల నుంచి ఇంతవరకు ధాన్యం కొనట్లేదు అని చెప్పి గగ్గోలు పెడుతూ లారీలు లేవని ఓ పక్క రోడ్ల మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, సరైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మేము అందరిని కొంటామని ఒక చెప్పే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనుకోవచ్చు అంటారు మనం. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం టిఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తాను, వచ్చే ఎన్నికల్లో రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్తాను. కానీ ఆయన సొంతంగా ఆయన సొంత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లోనే రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు కానివ్వండి, రైతు సంఘాల నేతలు ఇప్పటికే పలు దఫాలు విమర్శించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పాలక వర్గం నుంచి కూడా ఎట్లాంటి స్పందన కానివ్వండి లేదంటే హామీ కానీ రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి అయితే పూర్తి బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్లు కూడా పెద్ద స్థాయిలో ఎక్కడ కూడా వాళ్ళు ఐకేపీ కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు విన్నట్టుగా కూడా పెద్దగా లేదు. అడపాదడప కొన్ని ఐకేపీ కేంద్రాలు మాత్రం వాళ్ళు జిల్లా కలెక్టర్లు పరిశీలిస్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి మాత్రం పూర్తి స్థాయిలో కృషి చేయడం లేదని రైతు సంఘాల నేతలతో పాటు ప్రతిపక్షాలు సాక్షాత్ రైతులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఇంకోటి అంటే కొంతమంది రైతులు వడ్లను అప్పటి వరకు నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వర్షం వస్తే తడిచిపోతుందనే ఒక భయంతో ముందుగానే మిల్లర్లకు నేరుగా వెళ్ళి అమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు మనం కొన్ని ఏరియాలో విన్నాం. అక్కడ అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే దాదాపుగా 2000 చిల్లర 60 రూపాయల వరకు రేట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ మాత్రం 1800 రూపాయలకే అక్కడ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నష్టం వచ్చిన కొంటే అంతవరకు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండదు. భయంతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ముందుగానే అమ్మేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఏరియాలో ఉన్నాయి. ఇక్కడ ఏమైనా మెదక్ సంబంధించినటువంటి అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? రైతులు ఆ విధంగా ఏమైనా అమ్ముతున్నారా?
మెదక్ జిల్లాలో కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచేందుకు కూడా సరైన ఏర్పాట్లు లేవు. అకాల వర్షాలు వచ్చినట్లయితే తప్పనిసరిగా అవి కూడా పూర్తి స్థాయిలో వడ్లు తడిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇటీవలే చూసాము. బానూరులో కూడా రైతులు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. వారు తూకం వేశాక కూడా వడ్లను సంచుల్లో నింపాక అకాల వర్షం పడడంతో కూడా వడ్లను తడిసిపోయాయని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఐకేపీ కేంద్రాల్లో వడ్లు తూకం వేశాక తరలించేందుకు జాప్యం జరుగుతున్న అకాల వర్షాలు పడితే తడిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి రైతులు తక్కువ ధర వచ్చినప్పటికీ కూడా రైస్ మిల్లులకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్వింటాల్కు 2060 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ కూడా రైస్ మిల్లులు మాత్రం 1800 నుండి 1600 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. రైతులకు వెంటనే డబ్బులు కావాలంటే కూడా మరికొన్ని డబ్బుల్ని కూడా వాళ్ళు కట్టేసి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేదంటే రైతులు ఒక నెల 15 రోజుల తర్వాత వస్తామంటే మాత్రం 1800 నుంచి 1600 రూపాయలు క్వింటాల్కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు రైస్ మిల్లుల దోపిడీ కానివ్వండి, లేదంటే ఇటు ఐకేపీ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి జాప్యం, లారీల కొరత, హమాలీల కొరత, వీటన్నిటి మధ్య వరి పండించినటువంటి రైతులు మాత్రం సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్.